శ్రీకాకుళం రూరల్ మండలంలోని బైరి జంక్షన్ వద్ద లారీ వెనుకకు తీస్తుండగా జంక్షన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసమైందని డీఎస్పీ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను మంగళవారం వెల్లడించారు. శ్రీకాకుళంలో సోమవారం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ చేస్తున్న వార్తల్లో నిజం లేదని డీఎస్పీ తెలిపారు. నరసనపేట నుంచి రైస్ తీసుకొని బైరి జంక్షన్లోని గంగమ్మ మోడర్న్ రైస్ మిల్లుకు తీసుకువెళ్తుండగా బైరి జంక్షన్ వద్ద లారీ బ్యాక్ చేస్తుండగా జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసమైందని డ్రైవర్ తెలిపారని డీఎస్పీ స్పష్టం చేశారు. వెంటనే ఈ విషయాన్ని లారీ డ్రైవర్, మిల్లు యజమాని, లారీ యజమాని వివరించారు. వారు పరిశీలించి దానిని కొత్తదిగా ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇంతలో కొందరు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎవరో దుండగులు కూల్చేశారని సోషల్ మీడియాలో పెట్టడం ఈ వార్తలు వైరల్ అయ్యాయని తెలిపారు. కేవలం లారీ బైరి జంక్షన్ వద్ద యూటర్న్ చేస్తుండగా వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసమైందని, అందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వెల్లడించారు. స్థానిక సర్పంచ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించామని డీఎస్పీ వివరించారు. ఎవరైనా తొందరపాటులో తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐ పైడపు నాయుడు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము ఉన్నారు. ఈ బైరి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని గంగమ్మ మోటార్ రైస్ మిల్కి వెళ్తుంటే ఈ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆ జంక్షన్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ స్టాచ్యూ మరొక 15 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఆ స్టాచ్యూని ఆ లారీ వెనక పార్ట్ ఇలా తగలడంతో స్టాచ్యూ ఇరిగి పడిపోయింది. వెంటనే లారీ డ్రైవరు ఈయన అని గుర్తించాడు. వెంటనే ఆ రైస్ మిల్లు అన్లోడ్ చేస్తున్నప్పుడు వెళ్ళి, సార్ ఇలాగూ నా లారీ తగిలి స్టాచ్యూ పడిపోయింది, నేను ఏం చేయాలి, మా ఓనర్ గారు చెప్పేయండి, మీరు దానికి ఏదో చేయండి సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఓపెన్గా లారీ అనేది గుద్దడం, తగలడం మూలంగా స్టాచ్యూ పడిపోయింది అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రైస్ మిల్లు సాయికరణ్ ఓనర్ గారు కూడా వచ్చి పరిశీలన చేశారు. లారీ ఓనరు చోడవరం, అనకాపల్లి జిల్లా చోడవరం ఊరికి చెందినటువంటి ఓనర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని రిపేర్ కూడా చేయించి మళ్ళీ పెట్టడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. కానీ ఈ లోపుగా ఆ ఊరి బైరికి చెందిన వైస్ సర్పంచ్ అసిర్ నాయుడు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన వచ్చి స్టాచ్యూని ఎవరో తెలియని వ్యక్తులు ఎరగొట్టారని, లారీ కూడా తగిలినట్టుగా అంటున్నారని వర్షంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు విచారణ చేసి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవాలు ప్రాపర్గా రాకుండా రకరకాల వెర్షన్లు సోషల్ మీడియా అవనండి, ప్రెస్లో కూడా రావడం జరిగింది.